संकीर्तन की, हरे कृष्ण महामंत्र की, समवेत गौर भक्त वृंद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरों श्रीयुतापादकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर
శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారిని అడిగారనమాట చాలామంది, మీరు అసలు ఇంత 70 సంవత్సరాలు 65-70 సంవత్సరాల వయసులో మీరు మా దేశానికి వచ్చి ఏం చేయబోతున్నారు, అంటే ఇంత ఓల్డ్ ఏజ్లో మీరు మా యొక్క దేశానికి వచ్చారు, సో ఇంత ఓల్డ్ ఏజ్లో రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి ప్రభుపాదుల వారిని అడుగుతారు పాశ్చాత్య దేశస్తులు. సో ప్రభుపాదుల వారు అప్పుడు సమాధానం చెప్తారనమాట, ఏంటి, భారతదేశం నుంచి చాలామంది రాజులు, అంటే పాశ్చాత్య దేశస్థ రాజులు అందరూ వచ్చారు, అన్నీ దోచుకొని వెళ్ళారు, భారతదేశ సంపద అంతా కూడా దోచుకెళ్ళారు, కానీ ఒకటి మాత్రం మర్చిపోయారు, అదేంటి, భగవద్గీత. సో అది ఇవ్వడానికే నేను మీ యొక్క పాశ్చాత్య దేశానికి రావడం జరిగింది, నా యొక్క గురి యొక్క ఆజ్ఞ మేరకు. ఇక్కడ ఏంటంటే అన్ని సెంటర్లు ఉన్నాయి, అంటే బ్యూటీ పార్లర్ ఉంది, జిమ్ సెంటర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు కూడా వాటి వల్ల ఆనందంగా లేరు. సో ఆనందానికి సూత్రం ఏంటి అంటే భగవంతుడు గీతలో చెప్తున్నారు. సో ఇక్కడ అన్ని సెంటర్లు ఉన్నాయి, కానీ ఆత్మకు సంబంధించినటువంటి సెంటర్ ఏది కూడా లేదు. అందుకే నేను యొక్క భగవద్గీతను తీసుకురావడం జరిగింది, ఈ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని మీకు ఇవ్వడానికి నేను భారతదేశం నుంచి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ముఖ్యమైనటువంటి అంటే ఖనిజ సంపద, ఇవన్నీ చాలా రకాల సంపదలన్నీ భారతదేశం నుంచి దోచుకొని వెళ్ళారు, కానీ ముఖ్యమైన సంపద ఏంటి, అసలైన సంపద భగవద్గీత, అదొక్కటే ఇవ్వడానికి నేను ఈ యొక్క పాశ్చాత్య దేశానికి రావడం జరిగింది అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇదే సత్సంగం ఒక చోట, ఈ సత్సంగం జరిగేటప్పుడు కూడా రష్యాలో ఈ సత్సంగం జరుగుతుంది, అక్కడ ఒక డివోటీ అంటే ఒక భక్తుడు అడుగుతారనమాట, ప్రభుపాద్, భారతదేశం నుంచి వచ్చిన ప్రతి ఒక్క సాధువు కూడా ఏదో ఒక మ్యాజిక్ చేశారు, మీరేం మ్యాజిక్ చేయలేదని చెప్పారు. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, నేను చేసిన మ్యాజిక్ ప్రపంచంలో ఇంకెవరు చేయలేదన్నారు. వాళ్ళు అన్నారు, మేము చూడలేదే అన్నారు. మిమ్మల్ని అంటే రోడ్ సైడ్స్ అంటే ఏంటి, హిప్పీలుగా ఉన్న మిమ్మల్ని కట్టు బొట్టు నడవడిక ఇవన్నీ కూడా తీర్చిదిద్ది మిమ్మల్ని అంటే రాక్షసులుగా ఉన్నటువంటి మిమ్మల్ని సాధువులుగా మార్చను, అంతకంటే మిరాకిల్ ఏముంటుందా అని చెప్పారు ప్రభుపాదుల. అంటే ఒక వ్యక్తిలో మనం ఏదైనా చేయొచ్చు, కానీ వ్యక్తి యొక్క నడవడికలో మార్పు రావడం చాలా కష్టం. ఆ వ్యక్తి యొక్క నడవడికలో మార్పు అనేది అసలు ప్రభుపాదుల వారు తీసుకొని వచ్చారు. మీరు ఇంకా గమనించినట్టయితే, ఇంకా మీకు అంటే మీరు రెగ్యులర్గా ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు చదివినట్టయితే, మాయాపూర్ దగ్గరలో ఒక చైతన్య మహాప్రభు అంటే అక్కడ ఒక గౌడీయ మందిరం ఉందన్నమాట. ఆ గౌడీయ మందిరంలో ఒకరోజు ప్రభుపాదుల వారు అక్కడ కూర్చొని తీవ్రంగా జపం చేస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన తీవ్రంగా జపం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ మందిరం పూజారి గమనించాడు అనమాట. ఆయన గమనించి ఆయన అనుకుంటున్నాడు, ఇతను ఇంత తీవ్రంగా జపం చేస్తున్నాడు, డైలీ వస్తున్నాడు, ఇక్కడే కూర్చొని జపం చేస్తున్నాడు, ఇతనిలో ఏదో ఆవేదన ఉంది అని చెప్పేసి ఆ యొక్క పూజారి ఆయన మనసులో అనుకుంటున్నాడు. తర్వాత 3వ రోజు వెళ్ళి ప్రభుపాదులను అడిగారనమాట, అసలు మీరెవరు, ఇక్కడికి వచ్చి అంత తీవ్రంగా ఎందుకు జపం చేస్తున్నారు, మీలో ఏదో ఆవేదన ఉంది, ఆవేదన ఏంటి, అసలు మీరు ఎవరు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పూజారి ప్రభుపాదుల వారిని అడుగుతారు. ఆ పూజారి ప్రభుపాదుల వారు చెప్తారనమాట, నేను ద అన్వర్తి డిసైపుల్, అంటే ద గ్రేట్ గురు, సింహగురు, ఒక గొప్ప సింహగురు అనేటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఒక అర్హత లేనటువంటి శిష్యుణ్ణి అని చెప్పి చెప్తాను. ఎవరు? ప్రభుపాదుల వారు. ఆయన ఎప్పుడో నాకు చెప్పారు చాలా సంవత్సరాల క్రితం, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయమని. నేను ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమాన్ని
ఇంకా ప్రారంభించలేదు. అందుకే ఆ కార్యక్రమము ప్రారంభించాలని చెప్పేసి ఒక సంకల్పం నేను ఇక్కడ తీసుకుంటున్నాను అని చెప్పేసి అడిగితే, మరి ఇక్కడ ఎందుకు మీరు ఈ యొక్క సంకల్పం తీసుకుంటున్నారు, మీలో ఇంత ఆవేదన ఉంది అని చెప్పేసి నేను ముందే అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ యొక్క పూజారి అంటారు. ఎందుకంటే ఇక్కడ మహాప్రభు ఈ యొక్క మందిరంలోనే ఆధ్యాత్మికమైన నిర్ణయాలు తీసుకునేవారు. అందుకే నేను కూడా ఇక్కడే ఆధ్యాత్మికమైన నిర్ణయం అంటే ఆ యొక్క గురు యొక్క ఆజ్ఞని నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడే తీవ్రంగా జపం చేస్తూ నేను కూడా ఇక్కడే ఆ యొక్క గురు యొక్క కోరిక మేరకు నేను కూడా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలని చెప్పేసి నేను కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి ప్రభుపాద వారు చెప్తారు. అంటే అదే మందిరంలో మహాప్రభు కూడా కూర్చొని ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసేవారంట. ఇప్పుడు అదే మందిరంలో ప్రభుపాద వారు కూడా కూర్చొని తీవ్రంగా జపం చేస్తున్నారు. తన యొక్క గురు యొక్క ఆజ్ఞ మేరకు వెళ్ళి ప్రచారం పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలని చెప్పేసి. అయితే ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుపాద వారు మాట్లాడారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. సో 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే మందిరానికి కొందరు పాశ్చాత్య దేశస్తులు కీర్తన చేసుకుంటూ ఆ మందిరానికి వస్తున్నారు. ఆ మందిరానికి వస్తున్నప్పుడు మళ్ళీ ఇదే పూజారి చూశారు, అరే ఇదేంటి పాశ్చాత్య దేశస్తులు హరే కృష్ణ మంత్రం చేయడం ఏంటి, ఆ కట్టు బొట్టు ఈ వైష్ణవ తిలకాలు ఇవన్నీ ధరించి కీర్తన చేస్తున్నారు అని చెప్పేసి చూసేవరకు వాళ్ళు అందరూ ఈ యొక్క మందిరానికి వస్తూ వస్తూ అప్పుడు ఏంటి మ్యాగజైన్ భగవద్ దర్శన్ అనే మ్యాగజైన్ వాళ్ళు తీసుకొని కీర్తన చేసుకుంటూ వస్తున్నారు ఆ మందిరానికి. వస్తూ వస్తూ ఎవరే ఉంటారబ్బా అని చెప్పేసి ఈ యొక్క పూజారి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచించే లోపే ఈ భగవద్ దర్శన్ మ్యాగజైన్ ఆ యొక్క పాశ్చాత్య దేశస్తులు ఒక మ్యాగజైన్ తీసి ఆ యొక్క పూజారి యొక్క చేతిలో పెట్టారు. సో పెట్టిన తర్వాత ఆయన చూస్తున్నాడు, వెనుక తిరిగి చూసేవరకు ప్రభుపాద వారి యొక్క ఫోటో, అభయ చరణారవింద భక్తివేదం స్వామి శ్రీల ప్రభుపాద. అప్పుడు ఒకేసారి పూజారి ఆలోచించాడు అనమాట, అరే ఈ వ్యక్తే కదా 2 సంవత్సరాల కింద వచ్చి ఇక్కడ తీవ్రంగా జపం చేశారు, తీవ్రంగా తన గురి యొక్క ఆజ్ఞని నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ ఆ చైతన్య మహాప్రభుని వేడుకున్నారు, ఇక్కడ ప్రార్థించాడు అని చెప్పేసి ఆయన ఒకేసారి ఆయన షాక్కి గురైపోయారు. గురైపోయి అన్నారు, ఎస్ భగవంతుడు ఈయన ప్రార్థనలు విన్నాడు. ఆ పూజారి అన్నాడు అనమాట, భగవంతుడు ఈయన ప్రార్థనలు విన్నారు, అందుకే ఈరోజు పాశ్చాత్య దేశస్తులు కూడా భక్తులుగా మారిపోయారు అని చెప్పేసి ఆయన ఈ విషయాన్ని వెంటనే మాయాపూర్కి వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు, ఒకరోజు వెళ్ళి అక్కడ ఒక సభ అంటే ఒక కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమంలోకి వెళ్ళి ఆయన చెప్పారనమాట, మీరందరూ కూడా ఈరోజు హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు, మీరందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో ఉన్నారంటే దానికి ఆయన ఎంత తీవ్రంగా కష్టపడ్డారో మీకు తెలుసా అని చెప్పేసి ఆ యొక్క పూజారి అక్కడ మాట్లాడడం జరిగింది. మరి ఈ యొక్క సంభాషణ ఆ ప్రభుపాదుల వారు మరియు ఈ యొక్క పూజారికే ఈ యొక్క సంఘటన తెలుసు అనమాట. కానీ ఈయన ప్రభుపాదుల వారు ఎంత తీవ్రంగా జపం చేశారు, ఆయన ఎంత తీవ్రంగా జపం చేయడం వల్ల ఇంత తీవ్రమైనటువంటి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందనే విషయాన్ని చెప్పడానికి ఆయన కార్యక్రమంలోకి వెళ్ళి అందరి ముందు సభలో చెప్తారు ప్రభుపాదుల వారి గురించి. ఆయన అంత తీవ్రంగా జపం చేశారు కాబట్టి మీరు అందరు ఈరోజు భక్తులయ్యారు అని చెప్పేసి ప్రభుపాదుల వారి గురించి ఆ యొక్క మందిరం పూజారి చెప్తారు. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సత్సంగ కార్యక్రమం ఉందో ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సుకృతి ఉండడం వల్ల ఇక్కడ వచ్చారు, లేదంటే అంత సాధ్యం కాదు. ఇప్పుడు చూడండి, ఈరోజు ఆదివారం అందరు ఎక్కడెక్కడ ఉన్నారు. ఇప్పుడు భీమ్గల్లో ఎంతమంది ఉంటారు, దాదాపు మొత్తం ఈ విలేజ్ మొత్తం ఎంతమంది ఉంటారు భీమ్గల్లో? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు వాళ్ళకి సుకృతి ఉంది. ఒక భక్తుడు మీ పట్ల కోరుకుంటే తప్ప మీరు ఇక్కడికి రాలేరు. సో భగవంతుని మనం డైరెక్ట్గా అప్రోచ్ అయ్యేటువంటి శక్తి మన దగ్గర లేదు, అంత 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 భావన మన దగ్గర లేదని, భగవంతుని అర్థం చేసుకున్నటువంటి భావన మన దగ్గర లేదు. సో భగవంతునికి మనకు సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని వివరించి మనకి అర్థమయ్యే విధంగా గురువు ఆ భగవంతునికి సేవలు నిలపడానికి మనందరి కోసం వాళ్ళు తీవ్రంగా తపస్సు చేశారు. అక్కడ ఉన్నటువంటి షడ్గోస్వాములు కానీ, అక్కడ ఉన్న పరంపర శ్రీల ప్రభుపాదుల వారు
వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు మన గురించి కష్టపడ్డారు, రథయాత్రలు తీశారు, ఎవ్రీ వీకు నగర సంకీర్తన చేశారు. ఇలా ప్రతి గ్రామానికి ఊరిలో ప్రతి సిటీలో హరే కృష్ణ సత్సంగ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మనం ఎంతో కొంత భగవంతుని తెలుసుకున్నటువంటి అర్హతను పొందాను. లేదంటే చాలా కష్టం. లేదంటే ఈ పాటికి అందరు ఏ సినిమా హాల్లోనో లేదంటే ఏ ఫంక్షన్లలో ఎక్కడ ఉండేవారు. ఇక్కడ ఎందుకున్నారంటే ఆ యొక్క భక్తుల యొక్క కృప ఉంది కాబట్టి భగవంతుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు అంతే. వాళ్ళు రీప్రజెంటేటివ్గా మనల్ని ఆ యొక్క అర్హత కల్పించారు. సో అందువల్ల మనం ఈ సత్సంగ కార్యక్రమం అంటే ప్రతి ఆదివారం కూడా ఈ సత్సంగ కార్యక్రమంలో పాల్గొంటూ, సో మీరు భగవంతునికి మీ వంతు సేవ చేస్తూ వేరే వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రోత్సహించారు. అప్పుడు అదే నిజమైన సేవ అవుతుంది. సో ప్రభుపాల వారు మరి ఇది నిజమైన సేవ ఎట్లా అవుతుంది అంటే మనం అనుకోవచ్చు, తిండి లేని వాడికి తిండి పెడితేనే సేవ అవుతుంది అంటే పుణ్యఫలం వస్తుంది కదా. సో ఏం లేని వాడికి బట్టలు ఇస్తేనే మనకు పుణ్యఫలం వస్తుంది, మందిరానికి వస్తే ఏమొస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఒక ప్రభుపాల వారిని ఒక వ్యక్తి అడిగారనమాట, ఏమని, మీరందరూ ఈ హరే కృష్ణ హరే రామ అనుకుంటూ కీర్తన చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ చేసే బదులు తిండి లేని వాడికి తిండి పెట్టచ్చు కదా, బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వచ్చు కదా, ఇలా ఆకలితో అలమటించే వారికి ఏదైనా చేయొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుపాల వారిని ఒక ఆయన ప్రశ్న వేస్తాడు. అప్పుడు ప్రభుపాల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నీకు బిర్లా అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ బిర్లా అనే వ్యక్తి నిన్ను అతని ఇంటికి తీసుకెళ్ళాడు, చాలా అతిథి సత్కారాలు చేశారు, మీరిద్దరు చక్కగా మాట్లాడుకున్నారు. నువ్వు మరుసటి రోజు మళ్ళీ బస్సులో వెళ్తా ఉంటే ఒక వ్యక్తి తప్పతాకి రోడ్డు మీద పడుకొని బొరుగుతా ఉన్నాడు. అతను ఎవరని చూస్తే అతను ఎవరో కాదు, బిర్లా యొక్క కుమారుడు. నువ్వు ఎవరింటికైతే నీకు ఎవరైతే అతిథి సత్కారం చేసి నిన్ను ఎవరైతే ఆహ్వానించారో ఆ యొక్క స్నేహితుడి యొక్క పుత్రుడు, ఆ పుత్రుడు ఒక రోడ్డు మీద తప్పతాగి బొర్లుతున్నాడు. అతను చూసినప్పుడు నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అన్నాడు. అతను తీసుకెళ్ళి మీ నాన్న గురించి, అరే మీ నాన్న ఫలానా వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, ఒక పారిశ్రామిక వ్యాపారవేత్త, నీ పరిస్థితి ఇట్లాంటిది కాదు అని చెప్పేసి తిరిగి వాళ్ళ నాన్నకు అప్పచెప్పడం ఉత్తమమైన పన, లేదంటే అప్పటిదప్పుడే భోజనం పెట్టి అతన్ని పంపించడం ఉత్తమమైన పన, లేదంటే అతనికి మంచి మంగళ స్నానం చేపించి అతను కొత్త బట్టలు కొనివ్వడం ఉత్తమమైన పన? ఏది ఉత్తమమైన కార్యం ఈ మూడిట్లో? ఎస్, తండ్రికి అప్పచెప్పడం. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తికి మీకు అన్నం పెట్టారనుకోండి, తెల్లారే వాడికి ఆకలిస్తుంది, తెల్లారి కాదు సాయంత్రానికి ఆకలిస్తుంది. అతని బట్టలు చినిపోయాయి అనుకోండి, ఇంకొక వ్యక్తి ఉన్నారు, అతనికి బట్టలు చినిపోయాయి అనుకోండి, అది ఇంకో బట్టలు ఇస్తారు, అవి ఒక 6 నెలలు పనిచేస్తాయి, దాని తర్వాత మళ్ళీ కొత్త బట్టలు వేసుకోవాల్సి. అతను డబ్బులు ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అదే పని చేస్తాడు. మరి ఏమిస్తే అతను బాగుపడతాడు? అలా ప్రభుపాల వారు అడిగారు అనమాట అతన్ని. ఆయన అన్నాడు, నేను తండ్రికి అప్పచెప్పడమే ఉత్తమం, ఎందుకంటే ఆయన తండ్రి పెద్ద పారిశ్రామికవేత్త, అందువల్ల తన తండ్రి యొక్క స్థితి ఎట్లాంటిదో తెలుసుకొని అతను తన జీవనాన్ని మంచి మార్గంలో ఉండడానికి ఆయన నిశ్చయించుకుంటాడని చెప్పారు. మరి ప్రభుపాల వారు చెప్తారు, మరి నేను కూడా, మీరందరూ కూడా భగవంతుని యొక్క జగత్తు నుంచి ఈ యొక్క జగత్తుకి వచ్చి తప్పిపోయారు, మిమ్మల్ని అందరినీ కూడా భగవంతునికి మళ్ళీ తిరిగి ఆ భగవంతుని యొక్క సేవకి, అతని యొక్క సంబంధాన్ని తిరిగి పెంపొందించడానికి ఈ యొక్క హరే కృష్ణ ఉద్యమాన్ని ముందుకు మేము తీసుకెళ్తున్నాము. మళ్ళీ మీరు జన్మ మృత్యు ముసల్తన వ్యాధి ఈ యొక్క బారిన పడకుండా తిరిగి భగవంతుని యొక్క సంబంధాలు కొనసాగుతారని చెప్పేసి మేము యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పుడు చెప్పండి ఏది ఉత్తమమైంది దీంట్లో అని చెప్పి చెప్తారు. అప్పటికప్పుడు సొల్యూషన్ చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ తిరిగి అదే ప్రాబ్లం వస్తుంది. ప్రభుపాల వారు చెప్తాను, ఎవరికైనా గాయమైంది అనుకోండి, అక్కడ ప్రతిసారి గాలితో ఊదితే ఆ గాయం పోతుందా? ఆ కాలు దగ్గర పెట్టుకొని గాలితో ఊదుతా ఉంటే పోతుందా? ఎంతసేపు ఊదుతారు? అక్కడ ఆయింట్మెంట్ పెట్టారు. సో ప్రభుపాల వారు కూడా అదే చెప్తారు, మీరు ప్రతిసారి ఈ జన్మ మృత్యు ముసల్తనం వ్యాధి ఈ యొక్క బారిన పడకుండా
కనీసం ఈ ఒక్క జన్మలైన భగవంతునికి మీరు సేవనకనిస్తే భగవంతుని ఒక నామాన్ని కనీసం నామాన్ని జపించినట్లయితే ఏమవుతుంది, ఈ జన్మలోనే మీరు ఉద్ధరించబడతారని చెప్పారు. మీరు అనుకోవచ్చు జపం చేయడము అంటే సేవ చేయడం అంటే ఏదో వంట చేయడమో లేదంటే ఏదో చేయడం కాదు. జపం చేయడం కూడా సేవ చేయడమే భగవంతునికి. ఎందుకంటే భగవంతుని ఒక నామాన్ని చెవులతో వినటం, దాన్ని స్పష్టంగా అది హృదయంలోకి వెళ్ళి మన హృదయం ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించడం. ఎందుకంటే మనం ఏ రోజు తిన్న ప్లేట్ ఆ రోజు కడుక్కుంటామో లేదా, ఏ రోజు చేసుకున్న చొక్క ఆ రోజు ఉతుక్కుంటాం, అవునా? ఏ రోజు స్నానం ఆ రోజు చేస్తున్నాం, అవునా? మరి మనసు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రకరకాల వింటూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. తిరిగి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో మరి ఈ మనసుకి ఏ విధంగా స్నానం చేయించాలి? దీనికి ఎటువంటి సర్ఫ్ కానీ సోప్ కానీ ఏది పెట్టలేదు. కేవలం దీని యొక్క శుభ్రత ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ యొక్క మాలిన్యం తొలగాలంటే, ఈ యొక్క హరిషడ్ వర్గాలు మన యొక్క మనసు నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? హరినామాన్ని జపం చేయాలి. సో ఆ నామాన్ని జపం చేస్తూ 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 ఉంటే ఏమవుతుంది? మన హృదయంలో మాలిన్యాన్ని ప్రక్షాళనం అయిపోతాయి. సో చాలామంది అంటారు, ప్రభుజీ నేను జపం చేస్తే అన్నీ ఏవేవో గుర్తుకొస్తున్నాయి, అసలు జపం సరిగ్గా కావట్లేదు, జపం చేస్తూ ఉంటే ఏదో అన్నీ గుర్తుకొస్తున్నాయి, అన్ని చెడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి బయటికి అని చెప్పి చెప్తారు. యాక్చువల్గా మీరు జపం చేస్తున్నారంటే అక్కడ అర్థం ఏంటంటే మీ హృదయంలో ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి మాలిన్యాలు బయటికి వస్తున్నాయి. అది స్క్రీన్ మీదకి వస్తున్నాయి అన్నమాట. అవి బయటికి వెళ్ళిపోతున్నాయి, అది లోపలికి రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ దీపావళి వస్తుంది. సో దీపావళికి మనం ఏం చేస్తాం? సంవత్సరం నుంచి ఊడ్చింది ఒక ఎత్తు. సో ఆ దీపావళి రోజు మనం క్లీన్ చేసుకున్నంత ఒక ఎత్తు. ఆ క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడో పాత వస్తువులు, ఎక్కడో ఉన్నటువంటి బూజు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అలాగే ఒక హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు మన హృదయం ఉన్నటువంటి ఆలోచనలు ఏవైనా సరే అన్ని డిలీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మెల్లిమెల్లిగా బయటకు వచ్చి డిలీట్ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ జపం చేసి మళ్ళీ మనం అదే దాన్ని కొనసాగించామనుకోండి, మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక విషయం చెప్పండి, ఎవరు చెప్తారు మీ యొక్క వీక్నెస్ గురించి? హరినామం తప్ప ఎవరు చెప్పలేరు మీ వీక్నెస్. అంటే నువ్వు ఇలాంటోడివి అనేది హరినామమే చెప్తుంది. అంటే నువ్వు జపం చేసేటప్పుడు నీకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, ఏవేవో వస్తున్నాయి అంటే ఆ నామం చెప్తుంది నువ్వు ఇలాంటి వ్యక్తివి, నువ్వు ఇవన్నీ తీసేసుకో. ఆ తీసుకోవడం వల్ల నీ హృదయం ప్రక్షాళన అవుతుంది. అప్పుడు నువ్వు భగవంతుని అర్థం చేసుకోగలుగుతావు, అప్పుడు భగవంతుని యొక్క సేవ చేయగలుగుతావు. సో భగవంతుని యొక్క సేవ చేయాలన్నా భగవంతుడు నామాన్ని గురించి, భగవంతుడి గురించి, శాస్త్రం గురించి తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం సేవ చేస్తే ఏమవుతుంది? క్లారిటీ ఉండదు. తెలుసుకొని సేవ చేస్తే ఏమవుతుంది? ఎటువంటి అపరాధాలు లేకుండా మనం సేవ చేయగలుగుతాం. మనం అనుకోవచ్చు మనకి చాలా ఏజ్ ఉంది కదా, ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు సత్సంగానికి, ఎవ్రీ సండే ఎందుకు వెళ్ళడం, మనకు చాలా పనులు ఉన్నాయి, ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు, ఇంకా చాలా టైం ఉందిలే అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ శాస్త్రం చెప్తుంది పదం పదం యద్విపదం, ఇక్కడ అడుగడుగున దుఃఖాలే ఉంటాయని చెప్పేసి భగవంతుడు గీతలో చెప్తున్నాడు. ఆ బ్రహ్మాంలోకో పునరావృత్తు అర్జున మాము పేతెత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలకు ఆలయం, ఇది అశాశ్వతం. మన శరీరానికి అంటే ఇక్కడ ఎటువంటి మనం ఆనందంగా ఉండాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎటువంటి ప్రక్రియతో పోల్చారు ప్రభుపాదుల వారు అంటే మరుగుదొడ్డిలో కూర్చొని మల్లెపూల వాసనతో పోల్చారంట. ఇప్పుడు మరుగుదొడ్డిలో కూర్చొని నాకు మల్లెపూల వాసన రావాలంటే వస్తుందా? రాదు. ఎందుకంటే నువ్వు కూర్చున్న ప్లేసే మరుగుదొడ్డి. సో దాంట్లో మల్లెపూల వాసనలు అంటే చాలా కష్టం, నువ్వు ఆ ప్లేస్ నుంచి బయటికి రావాలి. అదేవిధంగా మనం ఈ భౌతిక జగత్తులో ఉండి నేను ఆనందంగా ఉండాలి, నేను ఇక్కడే సుఖంగా ఉండాలి అనుకోవడము మన మూర్ఖత్వం. ఎందుకంటే ఈ శరీరమే శాశ్వతం కాదు. అదే 2వ అధ్యాయంలో మొత్తం చెప్పారు భగవంతుడు. ఫస్ట్ భగవద్గీత యొక్క బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే నువ్వు శరీరం కాదు ఆత్మ అనేది ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనమాట.